హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మెడిసిన్ నాలెడ్జ్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందండి. ప్రస్తుతం చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. యూరిక్ యాసిడ్ అనేది మన రక్తంలో కనిపించే వ్యర్థ పదార్థం. మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితం అవుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా, విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి స్ఫటికాలుగా కీళ్ళలోనూ కీళ్ళ చుట్టూ ఉండే కణజాలంలో చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి కదలికలు కష్టంగా మారుతాయి. ఇది గౌట్కు దారితీస్తుంది. అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగానూ యూరిక్ యాసిడ్ సమస్య ఎదురవుతుంది. యూరిక్ యాసిడ్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అనేక తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. యూరిక్ యాసిడ్ మోతాదు పెరుగుదల శరీరంలో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ను సృష్టించి అన్ని అవయవాలను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా గుండె, కాలేయం, గాల్ బ్లాడర్, మూత్రపిండాల పనితీరుపై ప్రభావం పడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గడానికి కొన్ని ఇంటి చిట్కాలు సహాయపడతాయి. 1 టీ స్పూన్ ఆర్గానిక్ యాపిల్ సైడ్ వెనిగర్ను 1 గ్లాస్ నీటిలో కలపండి. ఈ నీళ్లు రోజు తాగితే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ సైడర్ వెనిగర్ నేచురల్ క్లెన్సర్ డిటాక్సిఫికేషన్గా పనిచేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్లో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని యూరిక్ యాసిడ్ను విచ్ఛిన్నం చేయడానికి, తొలగించడానికి సహాయపడుతుంది. యాపిల్ పళ్ళలోనూ మాలిక్ యాసిడ్ ఉంటుంది. రోజు 1 యాపిల్ తిన్నా మేలు జరుగుతుంది. శరీరంలో అధికంగా పేరుకున్న యూరిక్ యాసిడ్ను తొలగించడానికి రోజుకు కనీసం 2 సార్లు నిమ్మరసం తాగాలని సూచిస్తున్నారు. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ను విచ్ఛిన్నం చేస్తుంది. మీ డైట్లో ఉసిరి, జామ, నారింజ వంటి విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకున్నా మేలు జరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు రక్తంలో అధికంగా ఉన్న యూరిక్ యాసిడ్ స్థాయిలను తొలగించడానికి సహాయపడతాయి. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు చెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ వంటి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ బెర్రీలను ఎక్కువగా తినాలని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. ముదురు రంగు బెర్రీలలో ఆంథోనిసైడ్స్ అని పిలిచే ఫ్లేవనాయిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి వాపు, దృఢత్వాన్ని తగ్గించడానికి తోడ్పడతాయి. టమాటా, క్యాప్సికం వంటి ఆల్కలిన్ ఆహారాలు కూడా మీ శరీరంలో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేయడానికి తోడ్పడతాయి. పాములో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకున్న యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి తోడ్పడతాయి. వాములోని పోషకాలు మూత్రపిండాలను ప్రేరేపించి శరీరంలోని అదనపు ద్రవాలను క్లియర్ చేస్తాయి. ఇది రక్తాన్ని ఆల్కలైన్ చేస్తుంది, శరీరంలో మంటను తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు రోజుకు 1 సరైన 1/2 టీ స్పూన్ వాము గింజలు తిని నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫైబర్ రిచ్ ఫుడ్స్ రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. డైటరీ ఫైబర్స్ మీ రక్తంలో అదనపు యూరిక్ యాసిడ్ను గ్రహిస్తుంది, మీ శరీరం నుంచి తొలగించడానికి సహాయపడుతుంది. మీ డైట్లో ఓట్స్, అరటిపండ్లు, జొన్నలు, బజ్రా వంటి ఫైబర్ రిచ్ ఆహార పదార్థాలు తీసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.